ఇలా ఒకసారి వంకాయ ఫ్రైని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలను వేసుకొని 5 ఎండుమిర్చిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేటివి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక బౌల్లో తీసుకొని పొట్టు తీసుకొని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులను 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, కచ్చా పచ్చగా దంచుకున్న 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసి వంకాయ ముక్కలను మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు, ముందుగానే గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడి కూడా 2 స్పూన్స్ వేసుకొని ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ వంకాయ ఫ్రై రైస్లోకి సైడ్ డిష్గానే కాదు రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది.